వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ చిన్న వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 9వ చాప్టర్ ఉన్నటువంటి దత్తత గురించి ఇక్కడ మనకు దత్తత గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా మనకు ప్రశ్న పడడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ఏరియాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చిద్దాం. అంటే ఇక్కడ మేము దేని గురించి మనం చదువుతామంటే భారతదేశంలో దత్తతకు సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్థల గురించి చదువుతాం. అంటే ఇక్కడ బాగా గమనిస్తే అంటే మన భారతదేశంలో దత్తతకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ కానీ గమనిస్తే ఫస్ట్ ఏంటి మనకు సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే కారా అంటాం. ఏమంటామండి? కారా అంటాము, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. ఇక్కడ మనకు ఏంటంటే మనకు భారతదేశంలో భారతీయ పిల్లల దత్తతకు సంబంధించినటువంటి ఒక నోడల్ అథారిటీగా ఇది పనిచేస్తుంది. ఇక్కడ మనకు అంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల దత్తకు సంబంధించి నోడల్ అథారిటీగా పనిచేసే సంస్థ ఈ కారాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కారాను సరికి ఎప్పుడు ఏర్పాటు చేసిన మనకు 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాలల న్యాయ చట్టం అంటాం. అంటే మనకు బాలల న్యాయ చట్టము 2015 ప్రకారము ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మనకు ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఏ చట్టం ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించడం జరిగిందంటే మనకు బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం దీనికి చట్టబద్ధత ఇవ్వడం జరిగింది. అయితే ఏర్పాటు చేసినప్పుడు మనకు 1990లో ఏర్పాటు చేస్తే చట్టబద్ధత ఏ చట్టం ప్రకారం ఇచ్చారంటే మనకు బాలల న్యాయ చట్టం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భారత ప్రభుత్వ మహిళల మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది మన గతంలో ఆడడం జరిగింది. అంటే మనకు ఈ సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మనకు ఏం చెప్పాలి? మనకు మహిళల మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ పనిచేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనిస్తే మనకు మనకు కేరింగ్ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గతంలో మనకు పెట్టడం జరిగింది. ఏంటంటే మనకి ఇక్కడ కేరింగ్ పోర్టల్. ఈ కేరింగ్ పోర్టల్ అంటే ఏంటంటే మనం గమనిస్తే ఒక పోర్టల్ అనమాట. ఎందుకు దీని ఏంటంటే మనకు చైల్డ్ అడాప్షన్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ అనమాట. అంటే మనకు ఇది ఒక పోర్టల్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వాడు సింపుల్గా ఏమడుగుతారంటే మనకు ఈ కేరింగ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది ఏం చేస్తే మనకు దేశీయంగా అవ్వచ్చు లేదా విదేశీయంగా అవ్వచ్చు భారతీయ దత్తత పిల్లల వివరాలను పొందుపరిచేటటువంటి ఒక నోడల్ సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ దత్తత వివరాలు ఏ పోర్టల్లో పొందుపరిచి ఉంటాయంటే మనకు కేరింగ్ పోర్టల్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గా మనం గమనిస్తే నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సా అనమాట. సాని కానీ ఒకసారి మనం గమనిస్తే ఇది కూడా ఈ సా ఏంటిది ఒకసారి చూద్దాం. SAA సా అంటాం. దీన్ని ఏమంటాం మనము స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అనమాట. ఇది గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ప్రత్యేక దత్తత సంస్థలు. ఇవి దత్తత కోసము పిల్లలను సంరక్షించడంలో మరియు ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయపడతాయని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ప్రభుత్వ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి ప్రత్యేక దత్తత సంస్థలే ఈ సాని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కానీ గమనిస్తే మనకు DCPU అనమాట. అంటే మనకేంది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది జిల్లా స్థాయిలో పిల్లల రక్షణ బాధ్యతలను చూసే విభాగము. అంటే మనకు ఈ DCPU అనేది ఏంటంటే మనకు జిల్లా స్థాయిలో పిల్లల రక్షణ బాధ్యతలను చూసే ఒక విభాగం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా మనం గమనిస్తే సారా అంటే మనకు సెంట్రల్ ఎలా అయితే కారా ఉందో మనకు స్టేట్లో ఏమిటి మనకు సారా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే సారా SARA సారా అంటే ఏంటి అంటే మనకు స్టేట్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ అనమాట. మనకి ఇక్కడ ఈ స్టేట్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ ఏంటంటే మనకు రాష్ట్ర స్థాయిలో దత్తత కార్యకలాపాలను పర్యవేక్షించే మరియు కారాకి అనుబంధంగా పనిచేసేటువంటి రాష్ట్ర విభాగం అని గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఈ సారా వచ్చేసరికి దేనికి అనుబంధంగా పనిచేస్తుందంటే మనకు కారాకి అనుబంధంగా పనిచేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ DM అంటే మనకి ఏంది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్ అనమాట. ఇదేంటంటే ప్రస్తుత నిబంధనల ప్రకారము చట్టపరమైనటువంటి దత్తత ఉత్తర్వులు జారీ చేసేటువంటి అధికారం ఎవరికి మనకు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు జిల్లా స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారము చట్టపరమైన దత్తత ఉత్తర్వులు జారీ అధికారం ఎవరు మనకు సంబంధిత జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ ఉంటుందని గుర్తుపెట్టి ఇవి మనకి ఏంటంటే మనకు దత్తతకు సంబంధించి భారతదేశంలో కొన్ని ముఖ్యమైన సంస్థలు. అదేవిధంగా మనకు దత్తతను నియంత్రించే చట్టాలను మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు 2 చట్టాలు మనకు బాగా ఉపయోగించు. ఒకటి అంటే మనకి ఇక్కడ దత్తతను నియంత్రించే చట్టపరమైన నిబంధనలు. మనకు తెలుసు మనకు హిందువులకు అదేవిధంగా హిందూ మతం నుంచి ఆవిర్భవించే శాఖలకు అంటే మనకు జైనులు అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు వీరందరి కోసం తీసుకొచ్చిన చట్టమే మనకు హిందూ దత్తత మరియు పోషణ చట్టం. ఎప్పుడైతే మనకు 1956 వచ్చింది. అయితే నేను గతంలో మీకు చెప్పడం జరిగింది. కొంతమందికి వచ్చేసరికి ఈ హిందూ దత్తత మరియు పోషణ చట్టం వర్తించదు. వాళ్ళు ఎవరు మనకు ముస్లింలకు అదేవిధంగా క్రైస్తవులకు అదేవిధంగా యూదులు అదేవిధంగా పార్సీలకు వచ్చేసరికి అంటే ఈ మతాలకు చెందిన వ్యక్తులకు ఈ హిందూ దత్తత మరియు పోషణ చట్టం అనేది వర్తించదు. అయితే ఈ ముస్లింలు అవ్వచ్చు అదేవిధంగా మనకు క్రైస్తవులు అవ్వచ్చు, యూదులు అవ్వచ్చు, పార్సీలకు వీరి కోసము దత్తతను నియంత్రించే నిబంధనలు ఏంటంటే దేంట్లో ఉంటాయి మనకు ఒక చట్టం మనకి
ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించవచ్చు. ఇది మనకు సంరక్షకులు మరియు వార్డుల చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు మనకు? సో 1890లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో ఈ ముస్లింలకు, క్రైస్తవులు, యూదులకు అదేవిధంగా పార్సీలకు సంబంధించినటువంటి సో దత్తతల గురించి సో మనకు తెలియజేసిన చట్టం ఏంటంటే మనకు సో 1890లో తీసుకొచ్చినటువంటి సంరక్షకులు మరియు వార్డుల చట్టం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు దత్తతకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చే వీడియోలో మరొక కాన్సెప్ట్ గురించి మనము సో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవన్నీ కూడా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.